సమయం చూసి కొట్టడం అంటారండి ఇది. కాకపోతే నేనే నా మనస్ఫూర్తిగా రాజుకు కూడా సారీ చెప్పి క్షమించు చిన్నోడా కాళ్ళు పట్టుకుంటాను అని థింకింగ్ దట్ పని చేసుకుంటాడు, మళ్ళీ నార్మల్ అవుతాడు, లైఫ్ అంతా కూడా నార్మల్ అవుతుందని. ఈ రోజు నేను ఏం చేశానని నా పైకి ఇంత దాడి చేయాలి? ఒక్క మాట, మనుషులమే ఒక్క మాట తిరిగి నేను ఏదో సారీ చెప్పడమో ఇంకేదో చేయడమో కదా కాదు. ఈ రోజున ఇప్పుడు రావాలా? ఇప్పుడు లావణ్య మీద నన్ను ఎయిర్పోర్ట్కి దింపారు. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన రోజున వాళ్ళ కొడుకు ఇంట్లోనే ఉండాలి కదా, ఎందుకు లేరు? అండ్ మేము ఎప్పుడు కలిసి ఇలా లేమండి. విజిటర్స్ గా వచ్చేవాళ్ళు, గెస్ట్లుగా వచ్చేవాళ్ళు, వచ్చి ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తెప్పించింది కూడా నేనే, కలిసి ఉన్నాము. ఇప్పుడు ఈ రకంగా దాడి చేసి అవమానించడం అన్నది మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగింది. జుట్టు పడిచి ఈడ్చి బయటికి రావాలన్నది. ఆ పీపుల్ అంతా ఎవరు, వాళ్ళని ఎవరు పురమాయించారు? ఇప్పుడు కూడా నేను వీళ్ళని కూడా వీళ్ళని రెచ్చగొట్టి ప్లాన్ చేసి వస్తేనే అంటే అంతమంది ఈగోలా దేనికండి? మనస్ఫూర్తిగా రాజుకు సారీ చెప్పుకున్నాను, మనస్ఫూర్తిగా లోక్ అదాలత్ వేసుకున్నాము, వద్దు గొడవలొద్దు అని. ఏదున్నా సరే నేను కోర్టు పరంగా వెళ్తాను, పిటిషన్ అదే వేసుకోమనండి. దాడి జరగకపోయి ఉంటే అదే అంకుల్ ఆంటీ వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను చేసేదాన్ని. దాడి జరిగింది, నేను ఖచ్చితంగా రానివ్వనండి. క్రైమ్ జరిగింది, పైన అసాల్ట్ జరిగింది, అది ఏంటి అన్నది పోలీసులు రావాలి, ఫోటోలు కూడా పోలీసులు కూడా తీయాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏదున్నా సరే ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్దాం. నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరు నన్ను అన్నాను, ప్రాస్టిట్యూషన్ అన్నారు, డ్రగ్స్ అన్నారు. నేను టెస్ట్కి రెడీ. ఆయన ఇందాక మాట ఇచ్చాడు, డ్రగ్ దాంట్లో ఏమి లేదు, అది డ్రగ్ దాంట్లో ఏమి లేదు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. ఇంటి పేపర్ చూపించాలా, ఇప్పుడు ఇది చేయాలా అన్నది కోర్టులోనే కదండి ఉంది. అర్థమైంది? చూపించండి, నాకెందుకండి? కోర్టుకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. మీరే మీకేం సంబంధం? మీ తండ్రి అసలు నువ్వే ఇక్కడ ఉండడానికి. ప్రతి ఒక్కరితో పడుకొని మంచిగా నువ్వు మాట్లాడు. వాష్రూమ్ పంపించట్లేదు, అన్ని కోపం వస్తుంది నాకు. వాష్రూమ్ నువ్వు చేసి మాట్లాడదు, వాష్రూమ్ పంపించు, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. వాష్రూమ్ పంపించండి. అరే అంతగాడి పెద్దోండమ్మా, నేను ఆయన గాడి పెద్దోండి, నేను కాదనంటే లేదు. ఆయన ప్రీ ప్లాన్ వచ్చి నీకు తెలీదు, మీరెవరో నాకు తెలియదు అండి. మాట చెప్తున్నా, మీరు పెద్ద మనిషికి మాట్లాడండి, నేను కూడా వింటాను. పెద్ద మనిషి లాగా అత్తమామలాగా వచ్చి ఉంటే నేనే స్వాగతించేవాడిని. 10 మంది గుండెల్లాగా తీసుకొచ్చి బియావ్ చేసేసి ఇలా సీసీ కెమెరాలు ఇలా బలగొట్టడం ఏందండి? చేసేపండి. ఇప్పుడు ఒంటేలు వస్తుంది, ఎంత ప్లేయర్ అవసరం అండి? మీ మీడియా ద్వారా అందరూ చెబుతున్నారండి, ఎంత మీడియా పిఎస్లు తెలుసుకుంటాం, పిఎస్ మేము బయలుదేరినాం, మీరు కూడా రండి ఆడికి. అక్కడ ఏముందో చేద్దాం, కోర్టులో పిటిషన్ మాకు చట్టం అన్నా కోర్టు అన్నా మాకు ఒక నమ్మకం ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాం. వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, పిఎస్ పోదామంటారా, ఇక్కడనే ఇట్లానే ఉంటారు. నా పైన దాడి జరగకుండా నా పైన దాడి జరగకుండా లాంచేదాన్ని. ఇప్పుడు మేడం రాణి అని అంటుంది, ఒక మాట చిన్న మాట ఏంటంటే మేడం రాణి అని అంటుంది, మరి ఇక్కడనే ఉంటారా, పిఎస్ దగ్గర పోదామా, ఏదో ఒకటి చెప్తే అందరం అక్కడికన్నా వస్తాం, ఇక్కడ నా పైన దాడి జరిగింది, మళ్ళీ అదే చెప్తున్నాను. మీ ఇంటికి వచ్చే డైరెక్ట్ రండి, మిమ్మల్ని ఎవరు వస్తుంటారు? 10 మందిని తీసుకొచ్చి మొత్తం బట్టి లాక్కొని పోయినారు, అందరు చూసారు, కమిటీలో అందరూ చూసారు. లావణ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ పైన దాడి జరగలేదు, నీ పైన ఏ అసాల్ట్ జరగలేదు అని ప్రూవ్ చేయమనండి, నేను ఒప్పుకుంటాను. నా పైన దాడి జరిగింది, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు రావడానికి దాడి అంటే నన్ను పంపించి రావాలనుకున్నారా, లేకపోతే కోడలుగా యాక్సెప్ట్ చేసి రావాలనుకున్నారా? పోనీ ఇంట్లో ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నానో పెళ్లి అయితే కోడలు అంటే పెళ్లి అవ్వలేదు, ఒక సెకండ్ అండి. డ్రగ్ కేసులో నుంచి నేను బయటికి వచ్చిన రోజున రాజ్ తరుణ్ వెళ్ళిపోయేంత వరకు నేనైతే ఇంట్లో ఉన్నాను కదా. అలాగే వీళ్ళు కూడా విజిటింగ్ కి లేదా ఇంట్లో ఉండడానికి కోసం వచ్చారా, లావణ్యని పంపించేసి ఇల్లు కబ్జా చేయడానికి వచ్చారా? డిఫరెన్స్ ఉంటుంది. నా పైన దాడి జరిగింది, నేను పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ పెట్టి ఏ రకంగా దాడి జరిగింది, నన్ను ఇక్కడి నుంచి అక్కడికి లాక్కొని ఎలా గేటు బయట వేశారు అన్నది బయటకు వచ్చిన తర్వాత, ఆయన నోట్లో నిజం చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ ఏం ప్రొసీజర్ ఉన్నా అది కూడా లా పరంగానే వెళ్తాను.
నేను నిజమే చెప్తున్నాను. నేను నా నోట నిజం రావాలంటే నేను అబద్ధం చెప్పట్లా, నేను నిజమే చెప్తున్నాను. మా తాపత్రయం మా ఇంట్లో ఉందాము అనుకొని మేము వచ్చాం. వచ్చినందుకు మాకు ఇంత శాస్తి జరుగుతుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఈ బాధ ఎవరికి రాకూడదు అంతే. ఇప్పుడు కోర్టులు కేసు అన్నీ చూసుకోవచ్చు. అప్పుడు రాజధాని మీద కేసు పెట్టింది, ఆ కేసు కోర్టులో రన్ అవుతుంది, అది కోర్టులో చూసుకో. ఇప్పుడు కేసు ఏమైనా పెడితే పెట్టని, ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, ఆ కేసులు చూసుకోవచ్చు. కానీ నా ఇంట్లోకి వెళ్ళాలని నా కండిషన్స్ కోర్టు పోలీసులు అను కరెక్ట్ కాదు. ఒక యూనివర్స్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా కూడా పంపించిన పరిస్థితి అంటే ఒకసారి రికార్డింగ్ వినండి. నేను రాజ్ తరుణ్ పైన కేసు పెట్టిన తర్వాత వీళ్ళు నన్ను బ్లాక్ చేశారు. బ్లాక్ ఒక 15 days ఎగో నా ఫ్రెండ్ తో ఒక ఆవిడతో నేను ఫోన్ చేయించి అప్పట్లో నాకు కోపం ఉంది, నాకు ఇప్పుడు కోపం లేదు, ఏమీ లేదు. నేను రాస్తాను వాళ్ళ ఫాదర్ అండి. మీరు అంటే నా పేరు భారతి, నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఈ కేసు లావణ్య గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకేమో అబ్జెక్షన్ లేదంటే మాట్లాడచ్చా? ఏం లేదండి, ఏం అంటే ఇప్పుడు నేను ఆమెతో ఈ కేసు తర్వాత ఒక 1 month మాట్లాడాను. తను అయితే చాలా చేంజ్ అయినా, నేను అప్పట్లో నాకు కోపం ఉంది, నాకు ఇప్పుడు ఆ కోపం లేదు, ఏమీ లేదు, నా రాస్తారు నాకు చాలు అని చాలా ఏడుస్తుంది అనమాట. నేను ఈ 1 month నుంచి మాట్లాడుతున్నాను తనతో. అందుకని మీ నెంబర్ నేను దాన్ని అడిగి తీసుకున్నాను. వద్దులేండి అని అన్నది. లేదండి మాట్లాడతాను, మాట్లాడడంలో తప్పేముంది అని చెప్పేసి అని తీసుకున్నా. తను ఏమంటుందంటే మీరు వచ్చి ఉండమంటుందండి. తను నేను ఎప్పుడు కూడా మా అత్త మామని బాగా చూసుకున్నాను, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటుంది. వెళ్ళి మీరు అక్కడ ఉండొచ్చు కదండి లావణ్య గారి. హలో, ఉండొచ్చు కదండి. ఆమె చాలా చేంజ్ అయింది. అప్పుడేదో కేసు మీకు తెలుసాడు కదా, మస్తాన్ సాయి గొడవలు అవన్నీ, నీ గుంటూరులో జరిగే గొడవల గురించి. ఆ టెన్షన్ లో అప్పుడు కొంచెం కోపంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయినాయి కదా, వచ్చి ఉంటే బాగుందని తను ఫీల్ అవుతుంది. నేనైతే అడుగుతాను, ఒకసారి నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అన్న. అందుకు నెంబర్ సో ఒకసారి మనం ప్రస్తుతం లావణ్య వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడు. ఎందుకంటే ఇప్పటిదాకైతే మీరు ఎక్కడ ఇంటరాక్ట్ కాలేదు గత కొన్ని, ఎందుకంటే దాదాపు సంవత్సరం అవుతుంది, 1 year నుంచి. ఇటు మీ అమ్మాయి అటు రాస్తారు. అసలు మీకేంటి, మీ క్లారిటీ ఏంటి, మీకు అప్డేట్ ఏంటి? ఇప్పుడు నిజంగా తనకు పెళ్ళైందా? తన విషయం పక్కన పెట్టండి, పెళ్ళయిందా? లావణ్యని రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడా? లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంది ఒక దైవ సాక్షిలో గచ్చిబౌలి దగ్గర ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. ఒక తండ్రిగా మీరున్నారా? మేము లేవండి, వాళ్ళు వినండి. రాజ్ తరుణ్ అనే అతను ఏమన్నాడంటే, సింపుల్ గా ఇట్లా చేసుకుందాము, తర్వాత అయిపోయినప్పుడు మా అందరి సమక్షంలో గ్రాండ్ గా చేసుకుందాము అని రాజ్ తరుణ్ అన్నాడు. ప్లస్ వీళ్ళని కూడా మేము ఏం కూడా లాగానే మాట్లాడాము. ఏ ప్రోగ్రాం పోయినా మా ఇంటికి వీళ్ళు వచ్చేవాళ్ళు, మేమంతా ఇక్కడ ఉండేటోళ్ళం. మాకు ఏరే ఉద్దేశం కాదు, ఈయంకుల్లాగా. ఈయంకుడంటే అర్థమవుతుందండి, ఈయంకుల్లాగానే ఉండేటోళ్ళం. లాస్ట్ తను యుఎస్ వెళ్తుంటే కూడా అందరూ స్వాగతించి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చాక అంతా ఆడ ఎక్కడ ఏదో సంథింగ్ కొంచెం జరిగింది, అది ఇష్యూ అయిపోయింది. దానికి మా పాప కూడా వెళ్ళి దానికి సంబంధించిన అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసేసింది. అర్థమైందండి. వాళ్ళు అత్తమామలాగా వచ్చి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. ఒక 10 మంది టేక్ కేర్ అని వీళ్ళు అంటున్నారు. టేక్ కేర్ చేసుకునేటోళ్ళు అలా రారండి. ఒక ఆయమ్మ లాగానో అమ్మమ్మ లాగానో ఇలా వచ్చి చేస్తారు. మేము సంగారెడ్డిలో ఉంటామండి. వచ్చేవండి. అయితే ఏమైంది, వాళ్ళు మా వాళ్ళు అంటే మేము ఆరాంగా లోపల సాగుతామండి. వాళ్ళు అలా రాలేదు కదా, ఒక రౌడీ లాగా 10 మందిని తీసుకొచ్చి పాపను జుట్టుబట్టి లాక్కుపడే వాటి జోకండి. పైనుంచి ఆడపడుచులని కూడా చూడకుండా ఇప్పుడు పిఎస్లో ఉన్నారండి. మీరందరూ కూడా అడిగితే అందరినీ చూపిస్తున్నాను. ఎట్లా పడితే అంటే ప్రైవేట్ స్పాట్లో ఎట్లా పడితే అట్లా చేస్తుడు. ఏమని చూకండి, ఇన్ని సంవత్సరాలు మాకు పరిచయం ఉంది. ఆమెను కానీ ఏమైనా కానీ కనీసం నేను టచ్ చేయలేదు తెలుసండి. ఎందుకంటే అంతా ఫ్యామిలీ అని చెప్పి మంచిగా చేసుకున్నాం. ఇలాంటి ఫ్యామిలీ
మా పాపనే ఎట్లా పడితే అట్లా బ్లేమ్ చేసి పడేసి ఎట్లా పడితే అట్లా చేసి పడేసి ఇక రాజధాని బ్రో రాజధాని వైజాగ్ నుంచి రానికి కారణం మా పాప. అర్థమైనా అయినండి. సినిమాలో ఇంప్రూవ్ గారికి కారణం మా పాప. ఎక్కడున్నాడు? టీవీ సీరియల్ లేదండి, ఏమంటారు చిన్న చిన్నదంటే ఏదో అంటారు కదండి, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అప్పుడు మా పాప హెల్పింగ్ చేసి పెద్ద హీరోనే చేసి పడేసి. లావణ్య చెడ్డది ఇది అయితే రాస్తారును 7 ఏళ్ళు వీళ్ళు చెప్పిన దాంట్లో 7 ఏళ్ళు భయపడి ఎందుకు ఉండాలి? హీరోనే కదా. ఇప్పుడు హీరో చెడ్డది అని ఎవరైనా చెప్తే హీరో మాటే కదా నమ్ముతారు. అలా చేసి ఎందుకు వదిలించుకోలేదు మరి? నన్ను మానసికంగా కూడా ఎంత టార్చర్ పెట్టినా మరి నేను బానే ఉండేదాన్ని. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాను. తనకు వద్దు అన్న దగ్గర నేను ఆపేసుకొని ఇంటి పనులే పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను. ఈ రోజు కూడా తను నన్ను నోరు తెచ్చి అడుగున్నాను, ఏదైనా చేసేదాన్ని. మొన్న కూడా ఫోన్ చేపించి రమ్మనండి, సారీ చెప్పాను, ఒక్కసారి పోనీ కలిసి మాట్లాడుకుంటే అయిపోద్దేమో అని. దాడి అన్నది కరెక్ట్ కాదు, నా పైన దాడి చేశారు. మీరు ఒక్కసారి ఆ మనుషుల్ని చూడండి, వాళ్ళు కేర్ టేకర్సా గుండాలా అని. పిఎస్ కి వెళ్దాం. అది కూడా కోర్టులోనే చేద్దామండి, ఎందుకంటే పొజిషన్ నా దగ్గర ఉంది. అది కూడా కోర్టులోనే చెప్పమనండి, కోర్టు తీర్పిచ్చిన తర్వాత. వాళ్ళకు క్లారిటీ ఉంటుంది ఏమంటున్నారు. ఇష్యూ అనేది కోర్టులో ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ రావడం కోర్టులో లేదు, ఈ ఇల్లు కోర్టులో లేదు. ఇప్పుడు పెడతారేమో ఇంతవరకు కోర్టులో లేదు. ఇప్పుడు కొత్తగా పెడతారేమో మరి తెలియదు. ప్రస్తుతానికి కోర్టులో లేదు. ఇది ప్యూర్. ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ న్యూసెన్స్ వద్దు, లేదంటే కేసు పెట్టుకోండి, లేదంటే కోర్టులో చూసుకుందాము, ఇల్లు ఎవరిది ఏంటని తర్వాత విషయం అంటున్నారు. సో ఇక్కడికి అల్టిమేట్ ఇప్పుడు మీరు గుండాలను తీసుకొచ్చో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చో మొత్తానికి ఇక్కడ ఇదంతా ఎందుకు అన్నట్టుగా తను అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతసేపు ఉన్నా తనైతే ఇంట్లో పంపించట్లేదు కదా, ఇల్లు మీది అంటున్నారు, తనకు సంబంధం లేదు. నేను ఒకటే సార్, ఇది కోర్టు గీటు ఇవన్నీ కోర్టులో లేదు. ఈ ఇల్లు రాస్తారు ఉందే, మేము ఇంట్లో ఉందామనే మేము వచ్చాము. సార్ ఎవరిని రాస్తారు తెలియదు. మేము వచ్చినట్టు అతను షూటింగ్ లో ఉన్నాడు, తెలీదు. మేము ఇమోషనల్ గా మేము ఆలోచించుకొని మా పరిస్థితిని బట్టి మేము వచ్చాం. చెప్తున్న విషయాలు మీరు రావడం, మీ కొడుకు ప్రాపర్టీ కాబట్టి మీరు రావడంలో ఓకే. ఇప్పుడు తను చెప్తున్నట్టు మీరు డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి దాదాపు ఒక 10 మంది అంటే వాళ్ళ కేర్ టేకర్స్ లా లేరు, వాళ్ళని చూస్తే కొంత అనుమానాస్పద వ్యక్తులు లేకపోతే గుండాల్లా వ్యవహరించారు, తనని లాక్కొని వచ్చారని అంటుంది. ఒకటి సార్, మేము వచ్చేటప్పటికి మా సిచ్యువేషన్ బాగాలేదు. మేము సోఫాలో కూర్చొని మీతో పాటు మీరు మీ ఇద్దరం తర్వాత 4-5 వచ్చారు అంతే. మేము వచ్చేటప్పటికి మేము ఇదంతా చూసి ఒక విధంగా ఇమోషన్ ఫీల్ అయ్యి బాధకు గురయ్యి భావోద్వేగంలాగా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా అని చెప్పి, ఉన్న ఇల్లు ఇక్కడ ఉంది, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు అని ఒక బాధలోని మేము వచ్చి ఆల్మోస్ట్ మేము ఏంటంటే కొలాప్స్ అయిపోయాం సోఫాలో, అన్కాన్షియస్ దగ్గరలో ఇంచుమించుగా ఆ స్టేజ్లో ఉన్నాం. వీళ్ళు లోపలికి వచ్చారు, ఏం జరిగింది అన్నది నాకు వీలైతే రాస్తారు తన మేనేజర్ కైనా తనకైనా కాల్ చేయొచ్చు కదా. ఇప్పుడు షూటింగ్ క్లారిటీ వస్తుంది. రాస్తానికి సంబంధం పేరెంట్స్ ఇక్కడ సార్ మీరు ఆమె మీద ఎదురుదాడి చేశారు తనంటుంది, ఇప్పుడు ఆమె ఎదురుదాడి అది పోలీస్ కేసు తెలుసుకుందాం అంటుంది కదా, ఓకే. కానీ నా ఇంట్లో నేను వెళ్ళడానికి రాష్ట్రం చెప్పడం, వీళ్ళు పెర్మిషన్, ఇవన్నీ ఏంటి అసలు? సార్ ఇప్పుడు మీరు ఎదురుదాడి చేశారని తను అంటున్నాడు, కాసేపట్లో తను ఎదురు అంటే ఈ అన్నిటికన్నా ఒకవేళ రాజస్థానం ఇన్వాల్వ్ చేయడం, లేదంటే మీరు పోలీస్ కేసు వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళిపోవడం అనేది కావాలి కదా. మీరు వెళ్ళిపోవడం అల్టిమేట్ గా సొల్యూషన్ అనేది కోర్టులో ఉంది, లేదంటే పోలీస్ స్టేషన్ లో ఉంది అంటున్నారు కదా. సో ఇక్కడ పెడతా ఉంటే ఇంతమందికి న్యూస్ సెన్స్ లానే కనపడుతుంది కాబట్టి తను ఏమంటున్నారు, దాదాపు ఒక 10-15 మంది వచ్చి నన్ను పట్టుకొని లాక్కెళ్లారు అంటున్నారు. సార్ ఉదయం ఇందాకల నుంచి 4 hours ఏ తిండి లేక ఏం లేక మాట్లాడి చెప్పి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఈ మాత్రం కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. పర్లేదు వాటర్ ఉంది, మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే నేను ఏ డెసిషన్ తీసుకోలేను, ఆలోచిస్తాను. ఇప్పుడు ఇమీడియట్గా ఏం ఆ డెసిషన్ తీసుకోలేను, ఆలోచిస్తాను.
అన్న చిన్న కంక్లూజన్ ఇస్తే ఆఫ్ చేసుకోండి. ఇక అయిపోయింది, కంక్లూజన్ ఇస్తున్నా ఫోన్ లో. ఫోన్ తీసుకున్నాను చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. లేదు ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా, ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున సైన్ చేయకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఏంటి దాదాపు 10 వచ్చి అంటే నాకు కొంచెం అది తీసేస్తే మాట్లాడగలను. అందుకే అటు చూడండి. అంటే చెవులు వినిపించవు. వినిపివా? చెప్పండి. ఏం జరిగింది? అంటే మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చాం. అంటే యాక్చువల్గా తనకి కాల్ ఫ్రాక్చర్. నిజమే, తన కాల్ ఫ్రాక్చర్ 15 days కిందట నేను హాస్పిటల్ 15 days కిందట నేను వచ్చాను బయటికి. ఇలా తనకి ఫ్రాక్చర్ అయిన తర్వాత మొత్తం నెమ్మదిగా ఇద్దరం బెడ్ రీడే ఇద్దరం అదే ఇంకా అలా కాగానే ఒక మేడ్ని పెట్టుకొని మేడ్స్ ఏదో తిను ఇంకా ఆవిడింది అలా అక్కడ కూర్చొని వాళ్ళిద్దరిని పెట్టుకున్నాం. అంటే నాకు ఒకళ్ళు చేయడానికి బాగా అంటే హై షుగర్ కంట్రోలబుల్ ఉండదు, అది మెయిన్. సరే ఇలాగా ఎందుకంటే అయింది, సరే ఇది మనకి తనకి బర్డన్ అయిపోతుంది ఈ హాస్పిటల్ ఖర్చులు. తర్వాత మేము రెంట్కుంటున్నాం, తను రెంట్కుంటున్నాడు, ఇది అది కలిపితే చాలా అయిపోతుంది. వాడికి ఎందుకు బర్డన్ తెప్పించడం, మనం ఇలాగే మనం వెళ్ళిపోదాం, మన సొంత ఇల్లే కదా అని చెప్తాను అనేసి బయలుదేరి వచ్చాం. బయలుదేరి వచ్చిన తర్వాత మరి 1:15 నుంచి ఇక్కడ ఉన్నాం. 1:15 నుంచి ఇప్పటి వరకు. కానీ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయితే అవ్వలేదు. అది పక్కా షూర్గా ఉన్నప్పుడు కనీసం మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రాజస్థాన్ తీసుకొని రావడమా లేకపోతే రాజస్థాన్తో రావడమా? ఎందుకంటే మీరు కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, అలాగే మీ ఆయన కూడా హెల్త్ బాగాలేదన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రావడం అనేది అంటే అదే ఇప్పుడు బర్డన్ అయిపోతుంది. రాను తనకి ఇబ్బంది అయిపోతుంది, షూటింగ్స్కి వాటికి సైడ్ అయిపోతుంది కదా. అయ్యో వాళ్ళ డాడీకి ఇలాగుంది, నాకు ఇలాగుంది. అందుకు ఏంటంటే అలా కాకుండా ఇక్కడే ఉండిపోదాము, సొంత ఇంట్లో ఉందాము, కొంచెం బర్డన్ కూడా తగ్గుతుంది కదా, తనకు కూడా బర్డన్ తగ్గుతుంది, ప్లెజెంట్గా ఉంటుంది అనుకో. మేడ్స్ ఇద్దరిని పెట్టాడు ఇక్కడ. కదా ఇంకో అతను కూడా మొత్తం ముగ్గురు, అతనికి ఒకళ్ళు, వంట ఆవిడ ఒకటి, వర్క్ ఒకటి. అందుకు ఇక్కడే పెట్టాడు. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకుందాము ఈ ఇంటికి. ఇక్కడ అయితే మొత్తం ఇచ్చేసుకోవచ్చు, కొంచెం అన్నీ తగ్గుతాయి కదా. ఇంకా అది మెయిన్ కారణం. కానీ సొంత డబ్బు వాడిదే, వాడి కష్టార్జితమే తప్పితే మరొకటి లేదు. ఎవరు హెల్ప్ లేదు, అదంతా బోగస్. ఎవ్వరు హెల్ప్ లేదు, మా హెల్ప్ కూడా లేదు. అతను ఎవరు అదే తల్లిదండ్రి చేయాలి హెల్ప్ అంటే అంతే కదా. మేమేం చేసాం, రెక్కలు ఇచ్చాం, ఎగిరాడు, సినిమా హీరో అయ్యాడు, అంతే. అంత తప్పించాం. మరి వాడిని ప్రొటెక్ట్ చేయడం వరకు మేము అది మనం లైఫ్ లాంగ్ ఇస్తాం. ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే వాడికి తెలుసు వాడు ఎలాగ ఉండాలని. కానీ మేము ఉన్నామంటే ఇంకొంచెం ఇదిగా ఉంటుంది. ఎవరు డబ్బులు ఇచ్చేస్తారు, అతనికేం లేదు, ఇంకా మాకేంటి వస్తుంది. సో మొత్తానికి ఇక్కడ పరిస్థితి చూస్తుంటున్నట్టయితే దాదాపు లావణ్య విషయంలో ఇది నా సొంత ఇల్లు, కోర్టు కేసులో ఉంది కాబట్టి డెఫినెట్గా కోర్టు ఆర్డర్స్ని బట్టే నిర్ణయం ఏదైనా మేము తీసుకుంటాం. మరొక పక్క రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వెళ్ళి ముమ్మాటికి కదిలేదు లేదంటూ కూడా రాజ్ తరుణ్ అమ్మా నాన్న ఇద్దరు, దాంతోపాటు రాజ్ తరుణ్ తరపున వాళ్ళిద్దరు కూడా. సో ఏదైనా రాజ్ తరుణ్ రంగంలోకి దిగితే తప్ప ఈ ఇష్యూకి అయితే ఫుల్ స్టాప్ పడేటట్లేదు. సో ప్రస్తుతానికైతే లావణ్య పోలీస్ స్టేషన్లో తేల్చుకుందామంటుంది.
రైట్. లావణ్య నివాసం ఉంటున్నటువంటి నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్ తరుణ్దేనని, తన కొడుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు అని అన్నారు. ఇక లావణ్య తమ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సొంత ఇల్లు ఉండి తాము బయట ఎందుకు ఉండాలని నిలదీశారు. తాము నడవలేని స్థితిలో ఉన్నామని తమ ఇల్లు తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రైట్. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. పెళ్లి చేసుకోలేదంటూ రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు, నేను పెళ్లి చేసుకున్నానంటూ లావణ్య. ఈ హైడ్రామా ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇంకా రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఈ ఆందోళన, ఈ ఇద్దరి మధ్యలో పరస్పర వాదన కొనసాగుతూనే ఉంది. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు, ఇంట్లో పూర్తి హక్కు మాదే, మా ఇంట్లో మేము రావడానికి మీరు అడ్డుకోవడానికి గల మీకు ప్రాబ్లం ఏముంది? మా ఇంట్లో మా కొడుకు కష్టార్జితం సినిమాపై వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పెట్టి ఈ విల్లా ఉంటే ఆ విల్లా అక్రమంగా ఆక్రమించి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉన్నావు, ఇక్కడ నుంచి తిరిగి నువ్వు వెళ్ళిపోవాలంటూ కూడా రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు. పూర్తి స్థాయి హక్కు నాకే ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ ని హైదరాబాద్ ఈ రోజు తీసుకొచ్చి ఈ స్థాయికి రాజ్ తరుణ్ ఎదగడానికి గల పూర్తి కారణం నేనే. తను ఎదిగి ఈ రోజు వేరే అమ్మాయితో తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజు నేను అతనికి సపోర్ట్ చేస్తేనే ఈ స్థాయికి వచ్చాడు అంటూ మాత్రం లావణ్య ఈ వాదన వినిపిస్తా ఉంది. పోలీసులకైతే రెండు వైపుల నుంచి ఫోన్ వెళ్ళింది. రెండు వైపుల నుంచి పోలీసులు ఈ కంప్లైంట్ ఏదైనా అందజేస్తే రెండు వైపుల నుంచి కూడా ఎంక్వైరీ చేస్తాము. ఇంటి విషయంలో సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ లావణ్య తన పైన దాడి జరిగింది, తన పైన మొలెస్టేషన్ పాల్పడ్డారు. ఒక 15 మంది దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చి నన్ను బయట ఉంటే గేట్ వరకు కూడా నన్ను తరిమి కొట్టి ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ మీద చేతులేశారంటూ మాత్రం లావణ్య ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు వచ్చినటువంటి మిగతా వ్యక్తులు ఎవరు, ఎందుకు లావణ్య పైన ఎక్కడ పడితే అక్కడ దూషించి అసభ్యకరంగా వ్యవహరించి ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ పైన చేతులు వేయడం గల కారణాలు ఏంటనే దానిపై కూడా లావణ్య అఫీషియల్ గా ఒక ఫిర్యాదు అందజేస్తే ఆ ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ సివిల్ మ్యాటర్ లా కనపడతా ఉంది కాబట్టి ఇంటి పూర్తి హక్కులు ఎవరు అనేది రాజ్ తరుణ్ దీనిపైన స్పందించి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో రాజ్ తరుణ్ పైన తీవ్రంగా వ్యతిరేకించి రాజ్ తరుణ్ పైన అనేక కేసులు పెట్టినటువంటి లావణ్య మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ కేసులన్నీ విరమింపజేసుకుంటున్నాను, ఈ కేసులన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నాను, కేసులు రాజీ చేసుకొని కాంప్రమైజ్ దిశగా వెళ్తున్నటువంటి క్రమంలో తల్లిదండ్రులు వచ్చి వేరే అనుచరుల బృందంతో నాపై దాడి చేయించి ఇంట్లో ఉన్నటువంటి నన్ను కిందికి బలవంతంగా తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ నాపై దాడి చేశారంటూ కూడా కొన్ని అలిగేషన్స్ తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి తను ఇష్యూ ముగిసిన తర్వాత రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి దాడి చేసినటువంటి అనుచరుల బృందంపై కూడా లావణ్య ఒక ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవా అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు ప్రీతి కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి, అలాగే శేఖర్ భాష కూడా వెళ్లారు. అయితే ప్రీతి మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే మాత్రం నా ఫోన్ తన దగ్గర ఉండిపోయింది, నా ఫోన్ ఇప్పించారని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఈ ఫోన్ కు సంబంధించి ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, పోలీసులు ఏం రెస్పాండ్ అవ్వలేదు, అందుకే నేను వచ్చానంటుంది ప్రీతి. ఏం జరుగుతుంది అసలు నివాసం దగ్గర? ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో ప్రీతికి సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు బయటకు వచ్చింది. అది లావణ్యనే లీక్ చేసింది అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు తల్లిదండ్రులతో పాటు అత్తరు తల్లిదండ్రులతో పాటు ప్రీతి కూడా అక్కడికి చేరుకొని నువ్వు ఇంట్లో ఉండే హక్కు నీకు లేదు, రాజ్ తరుణ్ నిన్ను పెళ్లి చేసుకోలేదు, ఆ కుటుంబానికి నీకు ఏ సంబంధం లేదు, నువ్వు రాజ్ తరుణ్ని హింసించి అతన్ని ఇబ్బందికి గురి చేసి అతన్ని తీవ్ర ఒత్తిడికి లోన్ చేయడంతో అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నీ వేధింపులు తట్టుకోలేక ఆ ఇంట్లో నువ్వు ఇల్లీగల్ గా ఉంటా ఉన్నావు కాబట్టి నువ్వు ఇమీడియట్ గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ మొబైల్ తనకు హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే మాత్రం ప్రీతి కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో కలిసి అక్కడ హంగామా క్రియేట్ చేసినటువంటి వీడియోలు కూడా కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా చట్టపరంగా వెళ్లాల్సింది వీరు కొంచెం దౌర్జన్యంగా చేసినట్టుగా మార్గం ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఒకవేళ ప్రీతి ఈ రకంగా వ్యవహరించకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన ప్రైవేట్ వీడియోలన్నీ లావణ్య లీక్ చేసి
తన పరువుకి భంగం కలిగిస్తుందని ఫిర్యాదు ఇస్తే మాత్రం పోలీసులు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అయితే ఇప్పటికే రవితేజ ఇప్పటికే నేను కంప్లైంట్ ఇచ్చాను ఈ కేసుకు సంబంధించి, నా మొబైల్ తన దగ్గర ఉంది, అందులో ఉన్నటువంటి వీడియోలతో బెదిరిస్తుందని కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు రెస్పాండ్ కాలేదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానంటుంది. ఏమైనా పోలీసుల నుంచి ఏమైనా ఉందా రెస్పాన్స్? బయటకు